వదిలేటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. భలే వాడివయ్యా. ఆ ఇంటి వారసుడివి నువ్వు, హక్కుదారుడివి నువ్వు. నువ్వు చెప్తే ఆ ఇంట్లో తేరగా తిని పడుకునేవాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ ఇంటి ఎదురుగా తిష్ట వేసి నిన్ను బాధ పెడుతున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇదిగో చూడు, నువ్వేం బాధపడకు. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. నువ్వేం చెప్పాలనుకున్నావో అదే స్టాండ్ మీద ఉండు. ఎవరు నిన్ను కాదన్నా నేను నీకు సపోర్టుగా నిలబడతాను. మా డాడీ మాటంటే మాటే విష్ణు. ఆయన సపోర్ట్ ఇచ్చారంటే నువ్వు ఎవరిని ఎదిరించినా ఆయన చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ నాయకుడు కదా బాబు. జనాన్ని చదవడం ఆయనకి బాగా అలవాటు. నేను వెళ్ళొస్తానండి. వస్తాను కీర్తి. బాబు, మళ్ళీ చెప్తున్నాను, నీ స్టాండ్ మీద నువ్వు ఉండు, లేదంటే పూర్తిగా చులకనైపోతావు. అలాగేనండి. బావా, అయితే అన్నపూర్ణ అందంగా నిర్మించుకున్న ఇంట్లో నుంచి ఒక పిల్లర్ని పక్కకి లాగేస్తున్నావు అన్నమాట. పిల్లర్ని కాదురా, వీణ్ణి అడ్డు పెట్టుకుని ఆ అన్నపూర్ణ ఇంటి పునాదులు కదిలిస్తాను చూడు. ఎల్లుండే కదా నిస్తార్థం. పంతులు గారు వీళ్ళిద్దరి జాతకాలు చూసి ఎల్లుండే నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని చెప్పాడంట. ఇక మీ మావయ్య కాదని లేక ఒప్పేసుకున్నారు బాలు. వేద నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. బాలు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? ఏం ఆలోచిస్తున్నావు? ఎల్లుండి నిశ్చితార్థం అంటున్నారు కదా. ఆలోచిస్తే ఏంటి? నేనేమనుకుంటే ఏముందిలే మావా. మ్యాడీని పెళ్లి చేసుకుని ఎప్పుడెప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని వేద చూస్తుంది కదా. దానాశలైన తీరని. ఏం మాట్లాడుతున్నావురా? వేదా నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? పిచ్చోడా, నువ్వు వేదాన్ని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కాని వేద నిన్నెంత కావాలనుకుంటుందో నీకు తెలీదు. వేద మ్యాడీతో చనువుగా ఉండడం, మధ్యలో నువ్వు రావడం, నాకు ప్రైవసీ కావాలి అనడం వాడి మీద ఇష్టంతో కాదురా, నువ్వు బయటపడతావని. వేద మీద నీకున్న ప్రేమని నీ నోటితో నువ్వే తనకి బయటికి చెప్పాలని, వేద అంటే నాకు ఇష్టము అని, వేదాన్ని పెళ్లి చేసుకుంటాను అని అందరికీ గట్టిగా నువ్వు చెప్పాలి అని కోరుకుంటుందిరా. మామయ్య సంతోషం అంటూ, అత్తయ్య ఆనందం అంటూ నీ ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధమయ్యావు గాని తను ఆడపిల్లరా. వేద నీ అంత త్యాగం చేయలేదు. తనకి నువ్వు కావాలిరా, నువ్వే కావాలి.